go. నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, Q&A ఎపిసోడ్ 25కి అందరికీ స్వాగతం. ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేయొచ్చు. సో రికార్డింగే 12 దాటిపోయింది. సో కొంచెం లేట్గా అప్లోడ్ చేయొచ్చు, సారీ. ఫస్ట్ అయితే మనకి ఇందాక వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో కొన్ని మొబైల్స్ మిస్ అయినాయి మనకి 6,000 to 70,000 ప్రైస్ రేంజ్లో. సో యురేకా బ్లాక్ ఉంది కదా, యురేకా బ్లాక్ మనకి బాగుంటుంది 8,000 to 9,000లో. సో ఆ మొబైల్ కూడా మీరు తీసుకోవచ్చు. ప్లస్ మనకి 15,000 to 20,000 మధ్యలో హానర్ 8 వచ్చింది. హానర్ 8 ప్రైస్ డ్రాప్ అయింది. సో హానర్ 8 మీరు తీసుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటున్నారో ఆ ప్రైస్ రేంజ్లో మీరు హానర్ 8 కూడా ఒక లుక్ వేయచ్చు. అండ్ నెక్స్ట్ Asus Zenfone 3 కూడా మీకు 15,000 to 20,000లో మంచి మొబైల్ అవుతుంది. సో ఈ మూడు మొబైల్స్ కొంచెం మిస్ అయినాయి. అండ్ iPhone 5 SE అన్నాను నేను ఫ్లోలో, అది కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. iPhone 5 SE కాదు, iPhone SE. సో అది మీకు 24,000 దగ్గర ఉంటుంది. సో అది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఆల్రెడీ చెప్పే దాని గురించి. సో మనం క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఈ వీక్లో మనకి తగ్గిపోయినాయి, ఎందుకంటే ఆల్రెడీ వీడియో చేశాం కాబట్టి ఏ ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్స్ కొనాలో. సో క్వశ్చన్స్ కూడా మనకు కొంచెం తగ్గిపోయినాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి సాయి అడుగుతున్నారు, అన్న నువ్వు ఆడిన గేమ్స్లో బెస్ట్ గేమ్ ఏంటి? సో ఇప్పుడు నేను ఆడిన గేమ్స్ అన్నింటిలో బెస్ట్ గేమ్ అంటే చాలా గేమ్స్ ఆడాను, చాలా గేమ్స్ నాకు ఇష్టం. సో బెస్ట్ గేమ్ అంటే కొంచెం మైండ్కి పొదన పెట్టే గేమ్ అయితే లియోస్ ఫార్చ్యూన్. సో లియోస్ ఫార్చ్యూన్ అయితే నాకు చాలా ఇష్టం గేమ్ అది. సో మొత్తం లెవెల్స్ కంప్లీట్ చేశాను. చాలా ఆలోచించాలి ఆ గేమ్స్ మనం లెవెల్స్ కంప్లీట్ చేయాలంటే. సో బెస్ట్ అయితే మీకు మైండ్కి పొదన పెట్టే గేమ్ అయితే లియోస్ ఫార్చ్యూన్, నాకు ఇష్టమైన గేమ్ కూడా అదే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దినేష్ అడుగుతున్నారు, భయ్యా సామ్సంగ్ Note 4 DSLR ఏది తీసుకోవాలి? నాకు ఫోటోగ్రఫీకి మెయిన్ కావాలి. సో మీరు ఫోటోగ్రఫీ కంటే ఖచ్చితంగా మీరు DSLR తీసుకోవాలి. సో DSLR తీసుకున్నా కానీ మీకు లెన్స్ ఇంపార్టెంట్ మీకు. సో నార్మల్ మీకు బేసిక్ లెన్స్ ఇస్తారు వాళ్ళు, 55mm లెన్స్ అవి. సో అవి అంత బాగోవు, 18 to 55mm లెన్స్. సో మీరు సపరేట్ లెన్స్ కొనుక్కోవాలి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు పోర్ట్రేట్ ఫొటోస్ తీయాలనుకుంటే మీరు ప్రైమ్ లెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని జూమ్ చేసి ఫోటోలు తీయాలంటే మీకు జూమ్ లెన్స్ కావాలి. సో ఇట్లా మీరు లెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది DSLR కంటే. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకోవాలి ఏ లెన్స్ మీరు తీసుకోవాలో. సో చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి ఏ కెమెరా తీసుకోవాలంటున్నారు. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి మీరు 50,000 లోపు అయితే నేను పానాసోనిక్ FZ1000 సజెషన్ చేస్తాను. సో దాంట్లో మీకు డైరెక్ట్ మీకు జూమ్ చేసి మీరు ఫోటోలు తీయచ్చు. లెన్స్ తీయడానికి ఏముండదు అది. సో అది బ్రిడ్జ్ కెమెరా. సో లెన్స్ మనం తీసి పెట్టడం ఇట్లాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ మీరు జూమ్ చేసి ఫొటోస్ తీయచ్చు. సో 50,000 లోపు అయితే నేను పానాసోనిక్ FZ1000 అయితే సజెషన్ చేస్తాను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్కి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ట్రిక్ వాళ్ళు అడుగుతున్నారు, అన్న మొబైల్ కొనే ముందు హీట్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి? సో మొబైల్ కొనే ముందు హీట్ అవుతుంది ఎలా తెలుసుకోవాలంటే మీరు గేమింగ్ రివ్యూ చూడండి. మొబైల్ గేమింగ్ రివ్యూ చూస్తే మీకు ఖచ్చితంగా ఎంత హీట్ జనరేట్ చేస్తుందో మీకు అర్థమైపోతుంది. సో మొబైల్ గేమింగ్ రివ్యూ చేసేటప్పుడు ఏమైందంటే CPU GP మీద మీకు ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. సో ఖచ్చితంగా అవి మ్యాక్సిమం హీట్ని లిబరేట్ చేస్తాయి అక్కడ. సో అక్కడ మీకు ఎంత హీట్ జనరేట్ చేస్తుందో మొబైల్ మీకు అర్థమైపోతుంది. సో బెస్ట్ మీరు గేమింగ్ రివ్యూ చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని సాయి వర్మ అడుగుతున్నారు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ Gorilla Glass 3 అండ్ Gorilla Glass 5? సో Gorilla Glass 3కి Gorilla Glass 5కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు 1 నుంచి 2, 3, 4, 5 ఏం పెంచుకుంటూ వస్తారంటే వాళ్ళు స్ట్రెంత్ పెంచుకుంటూ వస్తారు గ్లాస్ది. సో మీరు బెండ్ చేసినా కానీ అది ఇరగదు. అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది, స్క్రాచెస్ ఈజీగా పడవు. అండ్ థిక్నెస్ కూడా తగ్గించారు. సో ఇవి నేను నోటీస్ చేసింది Gorilla Glass 1 to 5కి డిఫరెన్సెస్. సో 5కి వచ్చేసరికి మీకు గ్లాస్ చాలా థిన్ ఉంటుంది, ప్లస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అంత ఈజీగా బ్రేక్ అవ్వదు, స్క్రాచెస్ కూడా పడదు. సో ఇది డిఫరెన్స్ Gorilla Glass 1, 2, 3, 4, 5కి. సో వీటి గురించి నేను సపరేట్ వీడియో చేశాను Gorilla Glass గురించి. సో ఆ వీడియో మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఇక్కడ ఐఎన్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని ఉమాకాంత్ అడుగుతున్నారు, ఒప్పో, వివో అండ్ మీ విచ్ ఇస్ ద బెస్ట్ మొబైల్? సో ఏది బెస్ట్ బ్రాండ్ అని అడుగుతున్నారు. ఒప్పో, వివో అండ్ షామీలో ఖచ్చితంగా షామీ మంచి బ్రాండ్ మీకు. షామీ మీకు వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటుంది. సో తక్కువ ప్రైస్లో మీకు మంచి క్వాలిటీ మొబైల్స్ ఇస్తూ ఉంటుంది. సో ఒప్పో, వివో తీసుకుంటే మీకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి, పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒప్పో, వివో మెయిన్ మనకి సెల్ఫీని టార్గెట్ చేస్తుంటారు. ఫ్రంట్ కెమెరా ఒక్కటి బాగుంటుంది. సో ప్రాసెసర్ యావరేజ్ ఉంటుంది, బ్యాక్ కెమెరా యావరేజ్ ఉంటుంది. సో మొత్తం యావరేజ్ ఉంటుంది కానీ ఫ్రంట్ కెమెరా మాత్రం మీకు చాలా బాగుంటుంది. సో వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్లైన్లో మీకు అవి సేల్ అవుతూ ఉంటాయి. షామీ వచ్చేసరికి ఆన్లైన్లో టార్గెట్ చేస్తుంది. ఆన్లైన్లో వీళ్ళు బెస్ట్ ప్రాసెసర్ మొత్తం తీసుకొని వస్తారు కాబట్టి ఆన్లైన్లో వీటి సేల్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు వీటి ర్యాంకింగ్ తీసుకున్నా కానీ మనకి ఇండియాలో ఫస్ట్ మనకి శాంసంగ్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో మనకి షామీ ఉంటుంది, థర్డ్ వచ్చేసరికి లెనోవో ఉంటుంది, 4th ఒప్పో, 5 వివో. సో వీటి ర్యాంకింగ్స్ కూడా ఇవి. సో ఇండియన్ వైజ్ తీసుకున్నా కానీ షామీ మనకి బెస్ట్ బ్రాండ్ అవుతుంది, సెకండ్ ప్లేస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి భరత్ నాయుడు అడుగుతున్నారు, అన్న నేను Sennheiser CX180 హెడ్సెట్ ఆర్డర్ పెట్టాను, కానీ మా ఫ్రెండ్స్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ డెలివరీ అవుతున్నాయి అంటున్నారు. సేమ్ ప్రోడక్ట్ మా ఫ్రెండ్స్ చాలామందికి ఉంది. సో ప్లీజ్ హౌ టు ఐడెంటిఫై డూప్లికేట్ అని
Q&Aలో చెప్పాను. సో ఐడెంటిఫై డూప్లికేట్ ప్రొడక్ట్ చాలా కష్టం మీకు. ఒకసారి చూడండి, క్వాలిటీ మీకు తెలిసిపోతుంది. సో 2 ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టి క్వాలిటీని జడ్జ్ చేయండి. అండ్ బ్రాండ్ ఉంటుంది కదా, బ్రాండ్ సింబల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు క్షుణ్ణంగా చూడండి. సో అక్కడ మీకు కొంచెం డిఫరెన్స్ అనేది కనపడుతుంది. సో మ్యాక్సిమం మీకు అమెజాన్ నుంచి ఇట్లా కొంటే మీకు ఫేక్ ప్రొడక్ట్స్ అయితే రావు. సో అమెజాన్లో మీరు కొనేటప్పుడు కూడా ప్రైమ్ చూసుకోండి, ప్రైమ్ ఉందా లేకపోతే అమెజాన్ ఫుల్ఫిల్ ఇట్లాంటి సెల్లర్స్ని చూసుకోండి. సెల్లర్ బట్టి కూడా మీకు ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. అందరు సెల్లర్స్ మీకు మంచి ప్రొడక్ట్స్ అయితే డెలివర్ చేయరు. సో సెల్లర్ని మీరు చూసుకోండి. అమెజాన్లో అయితే మీరు రిటర్న్ తీసుకుంటారు ప్రోడక్ట్, మళ్ళీ మీకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. సో అక్కడ మీరు భయపడాల్సింది అయితే ఏమీ లేదు. ఫేక్ ప్రొడక్ట్స్ని ఐడెంటిఫై చేయడం ఇప్పుడు మనకి చాలా కష్టమైపోతుంది. సో మీరు ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది, మీకు బ్రాండ్ నేమ్ దగ్గర కానీ సింబల్స్ దగ్గర కానీ ఖచ్చితంగా మీరు ఒకసారి పక్కన పెట్టుకోండి. క్వాలిటీ కూడా మీకు అర్థమైపోతుంది. ఫేక్ ప్రోడక్ట్ని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇయర్ ఫోన్స్లో ఫేక్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇంతవరకు నాకైతే ఒకటి కూడా ఫేక్ ప్రోడక్ట్ అయితే డెలివర్ అవ్వలేదు. సో వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా మీకు చూపిస్తాను. అండ్ చూసుకున్న నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సురేష్ అడుగుతున్నారు, ఈ మెసేజ్ చూపిస్తున్నారు. ఇట్ ఈస్ ట్రూ అన్నయ్య. సో కంగ్రాచులేషన్స్, యువర్ ప్రైజ్ మ్యాక్బుక్ ప్రో 4GB ర్యామ్ సిల్వర్. సో ఇట్లాంటివి మీరు అసలు నమ్మకండి. వీటికి ఓకే కొట్టి మీరు ఆ గేమ్ ఆడడం కానీ, ఆ వెబ్సైట్లో మీరు ఎక్కువసేపు ఉండడం కానీ, లేకపోతే మీ డీటెయిల్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి మాత్రం ఎప్పుడు చేయకండి. ఏది మనకి ఫ్రీగా అయితే రాదు. సో కష్టపడింది ఏది రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో వెబ్సైట్స్ అన్ని ఫేక్ వెబ్సైట్స్ ఇవి. సో వీళ్ళకి రెవెన్యూ వస్తుంది కానీ మీకేమీ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హరికృష్ణ అడుగుతున్నారు, లెనోవోకి రీసేల్ ఉందా అన్న ప్లీజ్ చెప్పండి. లెనోవోకి రీసేల్ అంటే తక్కువే. లెనోవోకి అయితే మీరు రీసేల్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే లెనోవో మనకి ప్రైజే డ్రాప్ అయిపోతుంది ఒక్కొక్కసారిగా. మీరు చూస్తే ఇప్పుడు లెనోవో P2 17,000కి వాళ్ళు లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే 13,000 ఉంది. లెనోవో ZUK Z2 తీసుకుంటే మీకు అది లాంచ్ చేసిన 20,000 దగ్గర లాంచ్ చేస్తారు. అది వస్తే ఇప్పుడు 10 to 13,000 మధ్యలోనే వచ్చేస్తుంది. సో ఇట్లా మనకి లెనోవోలోనే ప్రైస్ డ్రాప్ ఉంటుంది. సో మీరు కొన్ని రోజుల తర్వాత మీరు లెనోవో ఫోన్ అమ్మాలంటే అవి మీకు ఇంకా చాలా తక్కువ రేటుకి వెళ్ళిపోతాయి. సో కష్టం లెనోవోలో మీకు రీసేల్. సో మీకు బెస్ట్ రీసేల్ అంటే షామీ మీరు చూసుకునే ప్రైస్ ఎక్కడ డ్రాప్ అవ్వదు, అట్లనే ఉంటుంది. ఎప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటుంది కాబట్టి సెకండ్ హ్యాండ్లో కూడా వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. సో మీరు ఒకవేళ రీసేల్ కావాలనుకుంటే మాత్రం షామీ తీసుకోండి. ఒక 4-5 నెలల తర్వాత అమ్మడానికి మీకు ఈజీ అవుతుంది. సో నేను కూడా చాలా ఫోన్స్ అమ్మాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో లెనోవోకి అయితే అంత రీసేల్ వాల్యూ అయితే ఉండదు. లెనోవో K6 పవర్కి అయితే ఉంది. లెనోవో K6 పవర్ నేను చాలా తక్కువ నష్టానికి అమ్మేశాను, ఒక 1000 రూపాయల లాస్కి అయితే అమ్మేశాను. సో లెనోవో K6 పవర్కి అయితే ఉంది. సో అది ప్రైస్ అట్లనే ఉంది, జస్ట్ 1000 అట్లా తగ్గుతూ వచ్చింది, కానీ ప్రైస్ అయితే హ్యూజ్ డ్రాప్ అయితే ఎక్కడ కనపడలేదు. మిగతా ఫోన్స్ అన్నీ డ్రాప్ అయినాయి. లెనోవో K5 నోట్, P2 లేకపోతే Z2 ప్లస్ ఇవన్నీ డ్రాప్ అయినాయి. K6 పవర్ అట్లనే ఉంది. డిమాండ్ ఉంది కాబట్టి దానికి కొంచెం వాల్యూ ఉంటుంది. వాల్యూ తక్కువ ఉన్న ప్రోడక్ట్స్కి అయితే మీరు అమ్మడం కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జగదీశ్వరరావు అడుగుతున్నారు, సార్ యాంట్ ప్లస్ అంటే ఏంటి, దాని యూజ్ ఏంటి కొంచెం చెప్పరా ప్లీజ్. యాంట్ ప్లస్ అంటే మీకు అది ఏం చేస్తుందంటే మన సెన్సార్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హార్ట్ రేట్ మానిటర్ ఉంది మన ఫోన్లో, హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. సో హార్ట్ రేట్ సెన్సార్ దగ్గర మనం మానిటర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన స్క్రీన్ మీద మానిటర్ కనపడుతూ ఉంటుంది. 59, 60, 80 అని చెప్పేసి ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. BPM ఎంత ఉందో, బీట్స్ పర్ మినిట్. సో అక్కడ మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి యాంట్ ప్లస్ అనేది తీసుకొని వస్తుంది. ఇది వైర్లెస్ ప్రోటోకాల్ అంటారు. సో ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేది. సో ఇది ఏం చేస్తుందంటే మీ మొబైల్ సెన్సార్స్ ఉంటాయి కదా, సెన్సార్స్ నుంచి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. అదే మనకి కనపడుతుంటుంది స్క్రీన్ మీద. సో ఇట్లా మనకి యాంట్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కువ శాంసంగ్ మొబైల్స్లో కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే చాలా మొబైల్స్లో మీకు యాంట్ ప్లస్ అనేది కనపడుతూ ఉంటుంది. సో మొబైల్ యాంట్ ప్లస్ అంటే దాని యూజ్ అయితే అది సెన్సార్స్ నుంచి మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం. సో ఇది యాంట్ ప్లస్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని డానియల్ అడుగుతున్నారు, హాయ్ అన్న, 1 ఈమెయిల్కి 2 ఛానల్స్ మానిటైజ్ అవుతాయా. సో ఖచ్చితంగా అవుతాయి. మీ దగ్గర ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటే మీరు ఎన్ని ఛానల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని ఛానల్స్ అయినా మానిటైజ్ చేయొచ్చు. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ పేరు మీద ఒకటే యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఉండాలి. మీ పేరు మీద ఒకటి 2-3 యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఒక పర్సన్కి ఒకటే యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి. సో ఒక ఈమెయిల్ మీద ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు ఛానల్, ఎన్నైనా మానిటైజ్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఇంకొక ఛానల్ క్రియేట్ చేయాలి, ఇంకొక అకౌంట్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళ ఈమెయిల్ అడ్రస్తో మీరు క్రియేట్ చేయొచ్చు, వాళ్ళ పేరుతో మీరు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. కానీ మీకు 2 యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని మనోజ్ రెడ్డి అడుగుతున్నారు, అన్న స్క్రీన్స్ గురించి ఒక వీడియో చేయవా.
720p 1080p ETC. సో స్క్రీన్స్ గురించి వీడియోస్ చేయడానికి ఏమి ఉండదు. మనకి డిస్ప్లేస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. AMOLED అంటే ఏంది, IPS LCD అంటే ఏంది, ప్లస్ డిస్ప్లే PPI ఉంటుంది కదా, పిక్సెల్ పర్ ఇంచ్, దాని గురించి ఒక వీడియో చేశాను. సో 2 వీడియోస్ మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది వీటి గురించి. ఆ 2 వీడియోస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఇక్కడ ఐఎన్ సింబల్ కనపడితే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి. సో ఇక్కడ మనకి 720p అంటే మనకి మన స్క్రీన్లో పిక్సెల్స్ ఎన్ని ఉంటాయంటే 1280 × 720 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. అదే మీరు 1080p స్క్రీన్ అయితే మీకు 1920 × 1080 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి స్క్రీన్లో మీకు. సో అక్కడ మీకు డిఫరెన్స్ వస్తుంది. మీకు 4K అంటే మీకు ఇంకా చాలా ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి. సో అక్కడ మీకు స్క్రీన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ పోతూ ఉంటుంది. సో వీటి గురించి మీరు ఈ 2 వీడియోస్ అయితే చూడండి, మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది. చాలా యూస్ఫుల్ వీడియోస్ ఆ 2 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని గణేష్ అడుగుతున్నారు, ప్రసాద్ గారు నేను ఒక ముఖ్యమైన ప్రశ్న మీకు అడుగుతాను. నేను Redmi 4 వాడుతున్నాను. ఈ మోడల్కి నవగట్ 7.1.1 అప్డేట్ వస్తుందని విన్నాను. అప్డేట్ చేయడం వల్ల బ్యాటరీ బ్యాకప్ తగ్గుతుందా? సో ఇది చాలామంది అడుగుతున్నారు, నాకు అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేస్తే ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. ఖచ్చితంగా అప్డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏం చెప్పలేము, నేనేం చెప్పలేను. కంపెనీ అప్డేట్ని ఎలా డెవలప్ చేసింది, సో హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్య ఆప్టిమైజేషన్ ఎట్లా ఉంది, సో సరిగ్గా ఆప్టిమైజ్ అయితే మాత్రం మీ యాప్స్ అన్నిటితోటి అది ఖచ్చితంగా మీ అప్డేట్ బాగానే ఉంటుంది. మీ బ్యాటరీ ఏమి డ్రైన్ అవ్వదు. సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వకపోతే ఏమైందంటే ఖచ్చితంగా మీ బ్యాటరీ డ్రైన్ అవుతుంది. సో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇది అప్డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ ఎలా ఆప్టిమైజ్ చేస్తుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఏం చేయలేను. సో అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, నాగులు అడుగుతున్నారు, హాయ్ బ్రో, మన ఛానల్కి రివ్యూ యూనిట్స్ రావాలంటే ఎన్ని సబ్స్క్రిప్షన్స్ కావాలి? అండ్ మీరు కూడా వీడియో స్టార్టింగ్ ఎండింగ్లో సజెషన్ ప్రొమో వేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ మోర్ వ్యూస్. థ్యాంక్ యూ. సో వీడియో ముందు ఒక్కసారి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి వేసాను. సో ఈ వీడియో కూడా గుర్తులేదు నాకు. సో వీడియో ముందు నేను ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం ఈ గంటని క్లిక్ చేయండి, ఇట్లాంటిది ఒకటి పెట్టాను. సో చాలామంది కామెంట్ సెక్షన్లో సజెషన్ ఏమి ఇచ్చారంటే మన సబ్స్క్రైబర్స్, ఇట్లా చేయకన్నా వీడియో ముందు చెప్పొద్దు, వీడియో వెనక చెప్పండి, ఒకవేళ వీడియో నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పారు. సో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ నేను వీడియో ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. సో చాలా మంచి కామెంట్స్ అవి. ఎందుకంటే వీడియో చూడకుండానే మనం సబ్స్క్రైబ్ చేసుకోమడం తప్పు. వీడియో చూసిన తర్వాత ఒకవేళ వీడియో నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అప్పటి నుంచి నేను పట్టించుకోలేదు దాన్ని. సో ఖచ్చితంగా అదైతే మంచి సజెషన్, అదైతే నేను ఫాలో అవుతున్నాను. నేను వీడియో ఎండింగ్లోనే చెప్తాను, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పను. చూద్దాం, మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా పర్లేదు, చిన్నగా గెయిన్ చేసుకుంటూ వెళ్దాం, చిన్నగా బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫైనల్గా మనకి పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయొచ్చు. ఒకేసారి పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి కూల్చుకోవడం ఎందుకు, చిన్నగా బేస్ని మనం పెంచుకుంటూ పోతే బెటర్. సో అది నేను అనుకుంటుంది. సో మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి రమేష్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, స్నాప్డ్రాగన్ 16mm 14mm 10mm అని చెప్పావు, కానీ ఐఫోన్ ఏ నానోమీటర్ చెప్పలేదు. ఐఫోన్ చిప్ నానోమీటర్ ఎంత ఉంటుంది? ఐఫోన్స్ హీట్ అవుతాయా చెప్పు బ్రో. iPhone 7 గేమింగ్ రివ్యూ ఎందుకు చేయలేదు ప్లీజ్ చెప్పు బ్రో. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలో. ఫస్ట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 16nm 14nm 10nm లాగా ఐఫోన్లో ఏ నానోమీటర్ ఉందని అడుగుతున్నారు. సో iPhone 7 తీసుకుంటే మీకు A10 ప్రాసెసర్ ఉంటుంది. దాని నానోమీటర్ టెక్నాలజీ వచ్చేసరికి 16nm టెక్నాలజీ. సో దీన్ని ఎవరు తయారు చేస్తారంటే మనకి తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ TSMC. సో ఇది తయారు చేసేది, డిజైన్ చేసేది మాత్రం యాపిల్. సో వీళ్ళు 16nm టెక్నాలజీ బిల్డ్ చేశారు. iPhone 7 ప్రాసెసర్ని, A10 ప్రాసెసర్ని. అదే మీరు iPhone 6s తీసుకుంటే iPhone 6sలో మనకి A9 ప్రాసెసర్ ఉంటుంది. A9 ప్రాసెసర్ని ఇద్దరు తయారు చేశారు. డిజైన్ చేసింది యాపిలే, తయారు చేసింది మాత్రం సేమ్ TSMC ప్లస్ శాంసంగ్ తయారు చేసిన ప్రాసెసర్ అయితే మీకు 14nm టెక్నాలజీ బిల్డ్ చేసింది. TSMC 16nm టెక్నాలజీ బిల్డ్ చేసింది. సో ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. సో ప్రజెంట్ iPhone 7లో అయితే మీకు 16nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉంది. సో హీట్ అవ్వదా అంటే ఖచ్చితంగా హీట్ అవుతుంది. ఇప్పుడు iPhone 7 నేను వీడియో కాల్ చేశానంటే ఖచ్చితంగా చాలా హీట్ అవుతుంది. సో గేమింగ్ మీరు ఆడితే గేమింగ్లో అయితే ఎక్కువ హీట్ అయితే నేనేమి నోటీస్ చేయలేదు, కానీ నేను వీడియో కాల్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా హీట్ అవుతుంది ఫోన్ అయితే. సో ఏ మొబైల్ అయినా హీట్ అవుతుంది. సో ఐఫోన్ హీట్ అవ్వదు, ప్లస్ ఐఫోన్లో మనకి రేడియేషన్ ఉండదు. ఐఫోన్లో కూడా మీకు సార్ వాల్యూ అనేది ఉంటుంది, 1 పైనే ఉంటుంది ఐఫోన్లో కూడా. సో మీరు ఇవన్నీ రూమర్స్ మీరు ఖచ్చితంగా కొంతమంది అడుగుతారు, రెడ్మీ మొబైల్స్ రేడియేషన్ ఎక్కువ ఉంటుందంట కదా, చైనా మొబైల్స్ రేడియేషన్ ఎక్కువ ఉంటుందంట కదా. సో రేడియేషన్ అనేది ప్రతి మొబైల్లో ఉంటుంది, ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ. సో శాంసంగ్ తీసుకుంటే మీకు తక్కువ ఉంటుంది. సో సార్ వాల్యూ అనేది మనకి చాలా పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను సార్ వాల్యూ గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తాను, కావాలంటే మీరు ఆ వీడియో చూడండి, కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ అన్ని మీకు ఇక్కడ ఐఎన్ సింబల్ కనపడతాయి, ఇక్కడ కార్డ్స్లో కనపడతాయి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ క్వశ్చన్స్ అయితే. సో ఈ వీక్ క్వశ్చన్స్ మీకు నచ్చి అనుకుంటున్నాను. ఓకే, మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.